అక్కడే నిలబడ్డావే, రా. కాఫీ. ఏంటి గోడకి చెప్తున్నావా? కాఫీ చేతికి అందివ్వాలనే కామన్ సెన్స్ కూడా లేదా? ఇవ్వు. కాఫీ కావాలా మీకు? అయ్యో అయ్యో సారీ, చెయ్యి వణికింది. సారీ సారీ. ఏయ్, ఏంటి కళ్ళు కనిపించట్లేదా? నిజంగా అర్చన, పొరపాటుగానే. పర్లేదమ్మా, వదిలేసే. ఏం నాన్న పర్వాలేదు, బంగారం లాంటి షర్ట్ పాడు చేసింది. ఫోన్లేమ్మా, చెయ్యి వణికింది అని సారీ చెప్తుంది కదా. సారీ చెప్తే సరిపోతుందా? అమ్మా పర్వాలేదంటున్నాను కదా, వదిలేసే. ఇప్పుడు ఈ షర్ట్తో బయటికి ఎలా వెళ్తారు? అమ్మా ఇక్కడి నుంచి నేను ఇంటికే వెళ్తున్నాను, అమ్మ ఉతికేస్తుందిలే. ఇంటికెళ్ళాక కాదు, ఇప్పుడే ఉతికిస్తాను. ఇటివ్వండి. అది కాదమ్మా, చెప్పేది విను. అర్చనా, నీ మాట నీదే గాని చెప్తే వినవు కదా. అమ్మా నువ్వు ఊరుకో. నానా ఒక్క 10 నిమిషాలు ఆగండి. వాషింగ్ చేసి, డ్రైయింగ్ చేసి, ఇస్త్రీ చేసి ఇస్తాను. ఇటివ్వండి. అది కాదు నాన్న. సరే సరే సరే. ఇదిగో. నేనా? నువ్వే. ఎందుకు? కాఫీ మరకని క్లీన్ చేయాలి కదా. అంటే నేనా? మరి నేనా? నడు. అమ్మ సౌందర్య, అది ఇవ్వమ్మా, నేను ఉతుకుతాను. అమ్మా మా ఇంట్లో కొన్ని పద్ధతులున్నాయి, దయచేసి వాటిని డిస్టర్బ్ చేయొద్దు. తీసుకా, నడు. ఏంటి సోపు బ్రష్ ఇక్కడికే తెచ్చివ్వాలా? నడు. పదవే. రాధా, ఏమండి, మనం చూస్తున్నది నిజమేనా? ఏం నిజమో ఏమిటో, చినికి చినికి గాలివానైనట్టు ఇదెక్కడికి దారి తీస్తుందో. సరైన దారికే. అడ్డదారిలో కొట్టుకుపోతున్న దాన్ని సరైన గమ్యానికి చేరుస్తుంది. ఏయ్, సరిగ్గా ఉతుకు, చిరిగిపోతుంది. ఏయ్, నీట్గా చెయ్యి. నిలబడ్డావే, ఇవ్వు. అరే, మరక మాయమైపోయిందే. మరి నా ట్రైనింగ్ అంటే ఏమనుకున్నారు నాన్నా? ఇప్పుడు సౌందర్య వాషింగ్ లో, క్లీనింగ్ లో, కుకింగ్ లో అన్నింట్లో నంబర్ 1. అమ్మా అర్చన, కల్పన చెప్తే ఏమిటో అనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూశాక నువ్వు దేన్నైనా సాధిస్తావన్న నమ్మకం నాకు కుదిరింది. అర్చనా, అది అసలే మొండిది, మళ్ళీ నిన్నేమన్నా చేస్తే. అమ్మా ఇప్పుడది కుక్కిన పేను, అది నన్నేం చెయ్యదు, నేనే చేస్తాను దాన్ని ఓ మనిషిగా. వెరీ గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్.
మరి మేము బయలుదేరతాం. మ్. అల్లుడు గారు వస్తే అడిగేనని చెప్పు. కల్పన, ఆరోగ్యం జాగ్రత్త. వస్తావమ్మా. మంచిదండి. దా. కల్పన, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వదిన, సౌందర్య ఏం పర్వాలేదు కల్పన. షర్టు మీద పడ్డ మరకపోయింది గాని ఎందుకు పడిందో తేల్చుకోవాలి కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ చెత్త ప్లాన్ ఎవరిదే? నీదా దాందా? ప్లాన్ ఏంటి? ఏదో పొరపాటున పడితే కూడా. పొరపాటు కాదే, అలవాటు నీకు. చెత్త ప్లాన్లు వేయటం, చెత్త పనులు చేయటం నీలాంటి చెత్త మొహానికి అలవాటే కదా. నన్ను చెత్త మొహం అంటావా? అంటానే, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. నువ్వో చెత్త మొహానివి, ముచ్చు మొహానివి, ముష్టి మొహానివి, జష్ట మొహానివి, కోతి మొహానివి, దున్నపోతు మొహానివి. మా నాన్నగారి షర్ట్ మీదే కాఫీ పోస్తావే నువ్వు. నీ చేతిలో ముల్లిరగా. ఏంటే చెవులు మూసుకుంటావు? విను, నీ గుడ్లు పీకి గోళికాయలు ఆడుకుంటానే గోరజనందానా. నీ నాలుక తెగ్గోసి నీ నోట్లో యాసిడ్ పోస్తానే యాబ్రాస్ మొహం దానా. కుక్కలాగా పడుండమంటే ఈ నక్క జిత్తులేంటే? చూస్తూ ఉండు, ఇక మీద నీతో రోజు ఇలాగే ఫుట్బాల్ ఆడుకుంటాను. జాగ్రత్త. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు! ఏంటి? ఇటు చూడండి అమ్మగారు. ఏంటి చూసేది? అది తిట్టిన తిట్లకి నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆ తిట్లన్నిటినీ ఇదిగోండి ఈ క్యాసెట్ లో రికార్డ్ చేసిన అమ్మగారు. రికార్డ్ చేసావా? ఎందుకే? రివైండ్ చేసి గంట గంటకి విని తరించడానికా? కాదమ్మగారు, మీ డాడీ గోరు కినిపించి దాని బండారాన్ని బయటపడడానికి. బూతులు తిడుతూ రోజు మిమ్మల్ని ఎలా సాధించుకు తింటోందో సాక్ష్యంతో సహా నిరూపించడానికి. వావ్ మంగా, నిజంగా నువ్వు గ్రేటే. సూపర్ ప్లాన్ చేసావు అమ్మా. అర్చన, ఇక చూసుకోవే, ఏం జరుగుతుందో చూపిస్తాను. మమ్మీ, డాడీ, రండి, త్వరగా రండి. మమ్మీ, రండి, త్వరగా రండి. మేము రావడం కాదు, ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. చెప్తాను. చెప్పడం మాత్రమే కాదు, అర్చన దేవత దేవత అని మీరందరూ పొగుడుతారు కదా. మీ అందరి ఆలోచన తప్పు అని చెప్పడానికే, దాని అసలు రంగుని బట్టబయలు చేయడానికే వచ్చాను. సౌందర్య, ఏంటి నువ్వనేది? నేనంటం కాదు మమ్మీ, ఆ వగలాడి చీమకైనా హాని తలపెట్టనంత సాత్వికురాలు, ఎదుటి వాళ్ళని ఒక్క మాటైనా అనని ఉత్తమ ఇల్లాలు, చదువు, సంస్కారం, సౌశీల్యం బస్తాల కొద్ది తలకెత్తుకున్న బుద్ధిమంత్రాలు అని సర్టిఫికెట్ ఇచ్చారు కదా డాడీ. ఆ సర్టిఫికెట్ ఫేక్ అని నిరూపించడానికే వచ్చాను. చేపల కంపులో పెరిగిన దానికేం తెలుస్తుంది, మల్లెపూల గుబాళింపు అన్నట్టు దీని పెంపకంలో పెరిగిన నీకేం తెలుస్తుంది అర్చన ఔన్నత్యం ఏమిటో. ఏమండి, అంటే నా పెంపకం అధ్వాన్నంగా ఉండబట్టే సౌందర్యను ఆ ఇంటికి పంపించాను. కనీసం అర్చన్ని చూసైనా మనిషిగా మారుతుందేమోనని. డాడీ, దాన్ని చూసి నేను మనిషిగా మారడం కాదు, ఇదిగో ఈ క్యాసెట్లో రికార్డ్ చేసిన దాని మాటల్ని వింటే మనిషిగా పుట్టిన ప్రతివాడు సిగ్గుతో తల దించుకుంటాడు. ఒక ఆడది ఇంత పచ్చిగా కూడా మాట్లాడుతుందా అని ముక్కున వేలేసుకుంటాడు. భరించలేక రెండు చెవులు మూసుకుంటాడు. ఏంటో నువ్వు చెప్పేది? శ్రీమతి అర్చన గారు అనర్గళంగా మాట్లాడిన తిట్ల పురాణాన్ని రికార్డ్ చేశాను మమ్మీ. అబద్ధం కాదు, పచ్చి నిజం. ఈ క్యాసెట్ వింటే మీకే తెలుస్తుంది.
అడ్డమైన తిట్లు తిడుతూ రోజు ఆ రాక్షసి నన్ను ఎలా కాల్చుకు తింటుందో. సౌందర్య, అది నిన్ను అవును మమ్మీ, కట్టుకున్నవాడు ఇంట్లో లేకపోతే కన్న తండ్రే కాదు పొమ్మంటే తోడి కోడలి చేతిలో నాలాంటి దాని బతుకు ఇలాగే అడ్డమైన తిట్లు తింటూ దినదిన గండంలాగా గడుస్తుంది. మీ ఆయన గారికేమో ప్రతిదానికి సాక్ష్యం ఉండాలిగా. ఇదిగో తిరుగులేని సాక్ష్యం, వినమను. విన్నారుగా అది ఎంత బాధపడుతూ చెప్పిందో. తీసుకోండి ఆ అర్చన తిట్ల పురాణాన్ని విని తరించండి. ఇది సాక్ష్యమా? సాక్ష్యమా అని అంత వెటకారమేం అక్కర్లేదు, సాక్ష్యమే. విన్నాక మీరే చీ కొడతారు. అబ్బా, అంతుందా? ఎంతుందో వింటేనేగా తెలిసేది. రండి, వచ్చి ఆన్ చేయండి. హ్మ్, అంత అదృష్టం నాకెందుకు గాని ఆ పుణ్యాన్ని కూడా నువ్వే మూట కట్టుకో. ప్రతి మాటకి వెటకారమే. పెళ్ళాం మీద కూతురు మీద లేదు కాని అదేవత్తో దాని మీద కొండంత నమ్మకం. ఆ నమ్మకం ఈ దెబ్బతో బొమ్మైపోతుంది మమ్మీ. ఆవిడ గారి గురించి భ్రమలన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. ఇదిగో ఆన్ చేస్తున్నాను. 2 చెవులు రిక్కించుకొని బాగా వినండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, పోతా వచ్చిందిలే బుల్బుల్ పిట్ట. హ్మ్, ఇదేనా తిరుగులేని సాక్ష్యం? లేదు డాడీ, ఏదో మిస్టేక్ జరిగింది. షడప్, జస్ట్ షడప్. ఏమన్నా విన్నాక మీరే చీ కొడతారు అన్నావు కదా, నిజంగానే చీ కొట్టాలనిపిస్తోంది నీ చీ ట్రిక్స్ చూసి. అయ్యో, నేను చెప్పేది కాస్త వినండి డాడీ. వినను. నువ్వే కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా కూడా విననుగాక వినను. ఎందుకంటే కోయిలెప్పుడూ కమ్మగానే పాడుతుంది, ఊర కాకులే కాకి గోల చేసేది. ఏమండి, ఏయ్! బెల్ట్ తెగుద్ది, పో లోపలికే. పో! నువ్వేంటి ఇంకా నిలబడ్డావు? బయటికి పో అని మళ్ళీ బెల్ట్ భాషలో చెప్పాలా? ఛ! చూడు, ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ ముఖం మీదే పడుతుంది, గుర్తుంచుకో. ఛ! వేళగాని వేళలో ఊరు విడిచి దూరంగా కారెక్కి ఒంటిగా గాలి మేయ వచ్చిన భూచి నంగనాచి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసింది. ఏంటే పోకిరి, పాట వినకుండా వెళ్ళిపోతున్నావే? ఓల్డ్ సాంగ్, ఆ పాత మధురం, ఘంటసాల గారి గొంతు ఎలా ఉంది? అదర్స్ కదూ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కవ్వించేలా ఉందే ఆ పాట. సేమ్ పాట,
అక్కడ ఆ ఇంట్లో ఇక్కడ ఈ ఇంట్లో ఎలా అని ఆలోచిస్తున్నావా? సింపులే పిచ్చి ముద్దు. ఈ టేప్లో పాటనే ఆ క్యాసెట్లోకి కాపీ చేశానన్నమాట. మొత్తానికి మీ ఇంట్లో కూడా ఈ బుల్బుల్ పిట్ట సాంగ్ ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. యా, నువ్వు నన్ను ఏమి చెయ్యలేవే పోకిరి. నా తిట్లు రికార్డ్ చేసి మీ డాడీకి వినిపించి నన్ను బ్యాట్ చేయాలనే నీ ఎదవ ఐడియా అంతేనా? ఒసేయ్ పోకిరి, స్కూల్ డేస్ లో మనం ఓ హిందీ సినిమా చూసాం, గుర్తుందా? ఆ సినిమాలో సూపర్ డైలాగ్, అరే బच्चू, जिस स्कूल में तुम पढ़ते हो मैं उसी स्कूल का हेड मास्टर हूँ అంటే అర్థం తెలుసా? ఒసేయ్ బుద్ధు, నువ్వు ఏ స్కూల్లో అయితే చదువుతున్నావో నేను అదే స్కూల్కి హెడ్ మాస్టర్ని అని. అర్చన, ఏంటి నా తిట్ల దండకాన్ని నేనే క్యాసెట్లోంచి తుడిచేశానని ఫీల్ అవుతున్నావా? డోంట్ వర్రీ, నా దగ్గర ఇంకా బోల్డ్ స్టాక్ ఉంది. తిట్టిన తిట్టు తిట్టకుండా నీకు ముచ్చాటలు పట్టించే ముచ్చటైన తిట్లు మమ మాస్ లెవెల్లో వింటావా? ఒసే అక్కు పక్షి, నిరక్షర కుక్షి, తుఫాన్లో తువాలు ఎగిరిపోయిందని మొత్తుకునే తుప్రస మొహందాన్లాగా ఆ ఫేస్ ఏంటే? అవును, ఇదంతా నేనే చేశాను. కావాలనే నీకు బుద్ధి రావాలనే చేస్తున్నాను. ఇంకా ఇంకా చేస్తాను. అయితే నువ్వేం చేస్తావు? ఏంటి శవం మీద మరమరాలు ఎరుకుని వేల్పురి చేసుకుని తినే బేవర్స్ మొహందాన్లా ఆ చూపేంటే? ఒసేయ్, సత్తు సామాన్లోడికి సాఫ్ట్వేర్ అమ్మాలనుకునే సోంబేర్దానా, షాపింగ్ మాల్కెళ్ళి ఒక్క రుమాల్ కొని రుబాబుగా షాపింగ్ చేసొచ్చానని ఫోజు కొట్టే 420 దానా? నువ్వెక్కడా నేనెక్కడే? నీకు నాతో పోటీయా? రాబందు రెక్కవి, బొద్దింక తొక్కవి. తిడతానా పాడ కడతానా? పుచ్చిపోయిన వంకాయలతో గుత్తుంకాయ కూర చేసుకుని తినే పాచిబుద్దిదానా? మంచుతో చేసిందే మంచూరియా అనుకునే ముచ్చు మొహందానా? రాగి తీగలతో చేసిందే రాగి మాల్ట్ అనుకునే రొచ్చు మొహందానా? నిన్ను తిట్టడం కాదే, నీ జుట్టు పట్టి వంగదీసి నిన్ను. ఏయ్, నాతో పెట్టుకున్నావో చిత్తడైపోతుంది, జాగ్రత్త.